నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్ దగ్గర ఉన్నాం. మనతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ బాలలక్ష్మి అక్క గారు ఉన్నారు. అక్క నమస్తే. నమస్తే అయ్యా. బాగున్నారు అక్క? అక్క ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 45 రోజులైంది. సో ఎలా ఉంది అక్క? ఎలా మంచిగా కరెక్ట్ పబ్లిక్ హ్యాపీగా ఉన్నారనుకుంటారా? సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాము. ఉన్నారనేది మనకు అక్కడ స్పష్టంగా కూడా కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం రెండు అంశాలు చెప్పుకోవచ్చు. అంతకుముందు ముఖ్యమంత్రిని కలిసేందుకు అవకాశం లేదు. కనీసము ప్రగతి భవన్ పేరు పెట్టుకున్నాడు, ఇప్పుడు మనం ప్రజాభవన్గా మార్చుకున్నాం. అక్కడి వరకు వచ్చే పరిస్థితి లేదు. సెక్రటేరియట్లకైతే అంత పెద్ద సెక్రటేరియట్ కట్టుకొని కనీసం మనిషి అండ్లకు పోయే పరిస్థితి లేదు. అంటే సామాన్య మనుషులు, ఓటర్లు ఎవరు అండ్లకు పోయే పరిస్థితి లేదు. కేవలం ఆ అధికారులు వాళ్ళ ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, మంత్రులు తప్పితే పోయే పరిస్థితి లేనుండే. ఇవాళ సమస్య ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చేటువంటి విధంగా మనకు కనపడుతుంది. ఉస్మానియా లాంటి యూనివర్సిటీల్లో కూడా ముళ్ళ కంచెలుగా బంధించినటువంటి పరిస్థితి ఉండే మా యూనివర్సిటీలో. అటువంటి పరిస్థితులన్నీ కూడా పోయినాయి. ఒక వాక్యంలో చెప్పాలంటే గడీల పాలన పోయింది, ప్రజాపాలన వచ్చింది. ఆ ఉక్కు సంఖ్యలు, ఆ ముళ్ళ కంచెలు అన్నీ పోయినాయి. ఇవాళ ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలందరూ కూడా చాలా స్వేచ్ఛగా ఆనందంగా ఉన్నారు. వాళ్ళ సమస్యలు చెప్పుకోగలుగుతున్నారు, ప్రతి అధికారి దగ్గరికి పోగలుగుతున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ప్రజలకు ఏదైతే అవసరం ఉన్నదో ఆ ప్రతి ఒక్క అంశం మీద కూలంకుషంగా చర్చ చేస్తూ ఉన్నారు. ఆయన ప్రతి మంత్రికి, ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి అధికారికి, ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు ప్రతి ఒక్కరిని కూడా వారి వారి విధులు సక్రమంగా చేసుకోవడానికి పూర్తి స్వేచ్ఛని వారికి కల్పించిండ్రు. ఇవాళ రాష్ట్రంలో అప్పులపాలైన సందర్భంలో దావోస్కు వెళ్ళి ఇవాళ 40,000 కోట్ల నిధులు మనకు వచ్చే విధంగా, అంటే పెట్టుబడుల విధంగా మనకు వచ్చే విధంగా చేసుకొని రావడం అనేది చాలా గొప్ప విషయం. అది గర్వించదగ్గ విషయం. ఇంత అనతి కాలంలోనే ఒక డైనమిక్గా పనిచేసేటువంటి ముఖ్యమంత్రి మాకున్నాడు అనేది ప్రజలందరూ కూడా ఇవాళ ఒక సంతోషకరంగా గడుపుతున్నటువంటి సందర్భం. అక్క అప్పులు చేసిరని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటారు, బీఆర్ఎస్ పార్టీ అవును మేము అప్పులు చేసినాం, అలాగే ఆదాయం కూడా పెంచినాం. సో ఆ కోణంలో ఎందుకు ఆలోచిస్తలేరు అని చెప్పేసి ఒక ప్రశ్న తలెత్తుతుంది. సరే, ఆదాయం ఎవరిది ఆదాయం పెరిగింది అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళ ఫామ్ హౌజులు పెరిగినాయి, వాళ్ళకు బుర్జ్ ఖలీఫాలో ప్లాట్లు వచ్చినాయి, వివిధ దేశాలలో వాళ్ళకు ఆస్తులు వచ్చినాయి, ప్రత్యేక విమానాలు వచ్చినాయి, వాళ్ళకు సంబంధించినవి అన్నీ కూడా వాళ్ళకి సమకూరినాయి. మరి పేదోడి పరిస్థితి ఏంది? తలసరి ఆదాయం గురించి మాట్లాడుకుంటూ వచ్చారు, మరి తలసరి అప్పు గురించి ఎవరు మాట్లాడలేదు కదా. ఇక్కడ మేము ఏం మాట్లాడుతున్నాం అంటే ఆదాయం పెరిగింది, ఎక్కడ పెరిగింది, ఏ ప్రాతిపదికన పెరిగింది, సమస్యలు ఎక్కడ పరిష్కారమైనాయి. ఒకవేళ మీరు నిజంగా ఆస్తులు పెంచి ఉంటే, సమస్యలు పరిష్కరించుంటే ఇవాళ ప్రగతి భవన్ని మేము ప్రజాభవన్గా మార్చిన తర్వాత సెక్రటేరియట్కి కావచ్చు, ప్రజాభవన్కి కావచ్చు, వివిధ కలెక్టరేట్లకు కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీసులు కావచ్చు, క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీ నుంచి మొదలుకుంటే, గ్రామ సచివాలయం నుంచి మొదలుకుంటే రాష్ట్ర సచివాలయం వరకు వెల్లువెత్తినట్టుగా సమస్యలకు సంబంధించిన అప్లికేషన్లు వస్తున్నాయి. మరి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? వాళ్ళు చేసింది ఏంది, ఎక్కడ ఆదాయం పెంచారో చూపించాలి కదా, మనకు స్పష్టంగా కనపడాలి కదా. విద్యుత్ సంస్థకు పోతే అక్కడ అవకతవకలే ఉన్నాయి, ధరణి పేరు మీద భూమికి సంబంధించిన సమస్యలు అవకతవకలే ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు చూస్తే అవి దయనీయ స్థితిలోనే ఉన్నాయి, ప్రభుత్వ దవాఖానాలు చూస్తే అవి దయనీయ స్థితిలోనే ఉన్నాయి. మరి ఇంకేం చేసిండ్రు? ఎక్కడ ఆదాయం పెరిగింది, ఏ పేదోళ్ళకు ఆదాయం పెరిగింది చూపించాలి కదా. మరి అదే మేము అడుగుతున్నాం ప్రజల తరఫు నుంచి. అక్క ఇంకా రీసెంట్గా చూసుకుంటే మనకి మెదక్ సంబంధించిన ఎమ్మెల్యేలు, నర్సాపూర్ ఎమ్మెల్యే కావచ్చు, మళ్ళీ అటు కొత్త ప్రభాకర్ రెడ్డి, వీళ్ళందరూ రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. సో దీన్ని ఎలా చూస్తారు అక్క? మేము ఎట్లా చూస్తామంటే, వాళ్ళు పార్టీ వేరు కావచ్చు, కానీ వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు. వాళ్ళు ప్రభుత్వం ఏది ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నిధులు మంజూరు చేయించుకునే విషయంలో కావచ్చు, అభివృద్ధి పనుల విషయంలో కావచ్చు, కలిసేదానికి వాళ్ళకు అవకాశం ఉంది, కలిసాల్సిన అవసరం ఉన్నది. దీన్ని కూడా రాజకీయ కోణంగా ముడిపెట్టి చూస్తే అది వాళ్ళ అవివేకం, వాళ్ళ అజ్ఞానంగా మేము భావిస్తాం. వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. అంటే మేము ఏమంటున్నాం అంటే, వాళ్ళే వచ్చిండ్రు, వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టిండ్రు, వాళ్ళే మాట్లాడినరు, అది వాళ్ళ వరకే పరిమితం. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సిన అంశము, ఒక రాజకీయ మెచ్యూరిటీ ఉంటే, ఆలోచించుకునే విధానం ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వం ఏది ఉన్నా అక్కడికి సంబంధించిన ఆ ఎమ్మెల్యే వేరే పార్టీ వ్యక్తి అయినా సరే ఆయన ప్రజల చేత ఎన్నుకోబడ్డాడు కదా. ఎన్నుకోబడ్డప్పుడు గౌరవంగా వచ్చి వాళ్ళు కలిసేటువంటి పూర్తి స్వేచ్ఛ, పూర్తి హక్కు వాళ్ళకు ఉన్నది. నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేసే అవసరం ఉంది. దాన్ని ఎవ్వరు తప్పు పట్టడానికి కూడా ఆస్కారం లేదు. అట్లా పట్టిందంటే ఇది వాళ్ళ రాజకీయ అజ్ఞానమే. అయితే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఏం చెప్తారు అంటే, కాంగ్రెస్ పార్టీ ఒక ఎంట్రికాయల పార్టీ, అందులో మేము జాయిన్ అవుతాం అన్నట్టు ఒక కాంట్రవర్సీ తలెత్తిరక్క, దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు వాళ్ళు కలిసేటప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసినాం అనేది చెప్పినారు, అంతవరకు ఓకే. బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు రాజకీయంగా పార్టీ పరమైనటువంటి కామెంట్స్ చేసిండ్రు. ఇక అది వాళ్ళ వ్యక్తిగత రాజకీయం కిందికి వస్తుంది. ఇప్పుడు దాన్ని మనం కామెంట్ చేయదు. ఎందుకంటే
ఇది ఎండ్రికాయల పాట ఇంకే పాట, మిమ్మల్ని రమ్మన్నది ఎవరు, మిమ్మల్ని ఆహ్వానించింది ఎవరు? మేమైతే కేసీఆర్ లెక్కైతే గుంజుకుంటలేము ఎవరిని. మీరు వస్తేనే మంచిది రాకపోతే మంచిగా ఉండదని బ్లాక్మెయిల్ చేసాం, మేము గుంజుకుంటలేము. ప్రజలు మాకు స్పష్టమైనటువంటి మెజారిటీ ఇచ్చిండ్రు. మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న చాలా డైనమిక్గా పనిచేస్తున్నాడు, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఎవరిని కూడా మేము ఇబ్బంది పెడతలేము. మీరు రావాలే వస్తేనే పనులు అయితే ఎవరిని ఇబ్బంది పెడతలేము, ఎవరి పనులు వాళ్ళు సక్రమంగా చేసుకుంటారు. అయినప్పటికీ వాళ్ళు కామెంట్ చేస్తే మేము దాన్ని పట్టించుకునే అవసరం లేదు. ఇంకా మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ కేటీఆర్ కావచ్చు, బీజేపీ వాళ్ళకు సంబంధించిన నాయకులు కావచ్చు, ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి రోజు నుంచి కూడా ఒక రకంగా ప్రజలకే విసుగుపుట్టే విధంగా మాట్లాడినారు. ఈ ప్రభుత్వం ఉండదు, కూలిపోతుంది, దీన్ని ఎవరు ఆపలేరు, అది కుప్పగూలుతుంది, ఆ ప్రభుత్వం ఉండదు అనే విధంగా ఒక అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రు. ప్రజా తీర్పును అవమానిస్తూ అవమానకరంగా మాట్లాడినరు. అటువంటి స్థితిలో మాట్లాడిన వాళ్ళు మాకేం అవసరం వాళ్ళతోటి? వాళ్ళకు అవసరం ఉండి మా ముఖ్యమంత్రితోటి కావచ్చు, మా ఇతర రాష్ట్ర నాయకులు కావచ్చు, ఏఐసిసి పెద్దలతోటి కావచ్చు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా పిసిసి ప్రెసిడెంట్ గారు రేవంత్ అన్నతోటి వాళ్ళు ఏమన్నా మాట్లాడుకొని వాళ్ళ అవసరాల రీత్యా వాళ్ళు రావాలనుకుంటే, మా పార్టీ పెద్దలు వాళ్ళు ఏమైనా నిర్ణయం తీసుకుంటే అది వేరే విషయం, అది మా పరిధిలోది కాదు, అది పెద్దల పరిధిలో ఉన్నటువంటి అంశం. వాళ్ళు వచ్చింది నియోజకవర్గ అభివృద్ధి కోసము, బయటికి పోయినాక అనుచిత కామెంట్లు చేయడం అనేది వాళ్ళ రాజకీయ విఘ్నత అంతే. అక్క ఇంకోటి మనం చూసుకుంటే ఏఐసిసి ఇది మన రాహుల్ గాంధీ వచ్చేసి భారత్ జోడో న్యాయ యాత్ర జరుగుతుంది. సో ప్రెసెంట్ ఇప్పుడు అస్సాంలో కొనసాగుతుంది. సో అక్కడ చూస్తే అడుగడుగున అడ్డంకులు వస్తున్నాయి, ఎందుకంటే రాహుల్ గాంధీ మీద ఇప్పుడు కేసులు పెట్టడం కానీ, గుడిలో రానివ్వడం కానీ. సో ఇదంతా ఏ విధంగా అనుకోవచ్చు? ఇప్పుడు మన దేశం ఏంటిది, ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డ ఒక కాన్స్టిట్యూషనల్ తోటి డెమోక్రటిక్గా ఏర్పడ్డటువంటిది మన దేశం. అత్యంత పెద్ద రాజ్యాంగం. ఇక్కడ ప్రజాస్వామ్యం పరిడవిల్లేటువంటి ప్రాంతం ఇది. భిన్న జాతులు ఉన్నాయి, భిన్న సంస్కృతులు ఉన్నాయి, భిన్న భాషలు ఉన్నాయి, భిన్న భావజాలాలు ఉన్నాయి, భిన్న సంస్కృతులు ఉన్నాయి ఇక్కడ. అయినప్పటికీ కూడా మనకు భిన్నత్వంలో ఏకత్వంలాగా కలిసి ఉండేది భారతదేశం. ఇటువంటి దేశాన్ని బీజేపీ నాయకులు, ఇలా బీజేపీ ప్రభుత్వం ఒకటి రాముడు అంటారు, హిందూ మతం అంటారు. ఇది మొత్తం దీని వెనుక ఆర్ఎస్ఎస్ శక్తులు నడుపుతున్నటువంటి విధానం. వీళ్ళ కుట్రంతా ఎంతసేపు రాముడు, కులము, మతము తప్పితే ఇంకొకటి లేదు వీళ్ళకు. కానీ మన రాజ్యాంగాన్ని గౌరవించే విషయంలో కావచ్చు, దేశ సంస్కృతిని ఔన్నత్యాన్ని గౌరవించే విషయంలో మాత్రం వాళ్ళు ఎప్పుడూ కూడా ముందడుగు వేయలే. కానీ కాంగ్రెస్ పార్టీకి అందుకు భిన్నం. ఇవాళ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చే విషయంలో కావచ్చు, రాజ్యాంగాన్ని నిర్మించుకునే విషయంలో కావచ్చు, పేద దేశంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దీన్ని సమున్నత స్థానానికి తీసుకెళ్లే క్రమంలో నీలి విప్లవం కావచ్చు, హరిత విప్లవం కావచ్చు, ఇలా పారిశ్రామిక విప్లవం కావచ్చు, వివిధ పెట్టుబడులు తీసుకురావడం కావచ్చు, ఐటీ రంగాన్ని తీసుకురావడం కావచ్చు, జవహర్ లాల్ నెహ్రూ నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరు కూడా దేశ సంపదను పెంచి, దేశ ఔన్నత్యాన్ని పెంచి, దేశ ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిని పెంచే దిశగా తీసుకెళ్లినటువంటి కల్చర్ కాంగ్రెస్ పార్టీది. మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆ కల్చర్నే పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. వారు ఈ దేశ ఔన్నత్యాన్ని కాపాడేదానికి, ఇలా ఐక్యమత్యాన్ని కాపాడేదానికి జోడో యాత్ర పేరు మీద గతంలో ఆయన యాత్ర చేసినారు. ఇప్పుడు ఇంకొక న్యాయ యాత్ర పేరు మీద మళ్ళీ ఇంకో యాత్ర చేస్తూ ఉన్నారు. ఈ యాత్ర వల్ల ఖచ్చితంగా కాంగ్రెస్ బలోపేతం అవుతుంది. ఇక్కడ మానవీయ కోణంలో మానవతా విలువలకు, కులాలకు, మతాలకు అతీతంగా, జాతులకు అతీతంగా మనుషులుగా మేము చూస్తున్నాం కాబట్టి ఇది వాళ్ళ పీఠాలని కదిలిస్తుంది. కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో వాళ్ళకి ప్రాబ్లం అవుతుందని భావిస్తున్నారు. కాబట్టి అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తూ, జై శ్రీరామన్ నినాదాలు చేస్తూ, అసలు దేవుడు అందరికీ సమానం. ఇప్పుడు పెద్ద పెద్ద మహా పండితులు, మేధావులే అనాది కాలంగా చెప్పుకొచ్చిండ్రు రామ్ రహీం అని అల్లా అని చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. అటువంటి భిన్నత్వంలో ఏకత్వం ఉండి బాయి అనుకున్నటువంటి కల్చర్ మనదైతే మీరు ముస్లింలను ఇబ్బంది పెడతారు, క్రైస్తవులను ఇబ్బంది పెడతారు, అదే హిందువుల్లో ఉన్నటువంటి దళితులను ఇబ్బంది పెడతారు, బీసీలను ఇబ్బంది పెడతారు, మళ్ళీ పేరుకు మేము హిందువులం అంటారు. ఇటువంటి కల్చర్ ఇది కరెక్ట్ కాదు. దేశం ప్రమాదపట్టు అంచులోకి వెళ్ళిపోతూ ఉన్నది, దేశ రాజ్యాంగం అవమానించబడతా ఉన్నది, దేశ ఔన్నత్యం దెబ్బతినేటువంటి పరిస్థితి ఏర్పడ్డది, భవిష్యత్ తరాలకు అన్యాయం జరుగుతుంది, స్వేచ్ఛగా బతికే వాతావరణం కోల్పోతారు అనేటువంటి పరిస్థితిని గమనించారు. కాబట్టి మా నాయకుడు రాహుల్ గాంధీ యాత్ర చేపట్టినారు. ఆ యాత్రకి అడ్డంకులు ఎందుకు సృష్టిస్తున్నారంటే వాళ్ళ భయం, వాళ్ళ భూమి కంపిస్తుంది, వాళ్ళ కాళ్ళ కింద భూమి కంపిస్తుంది, వాళ్ళ రాజకీయం పీఠాలు కదులుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితి ప్రజలు తెలుసుకుంటున్నారు. వాళ్ళ పరిపాలనలో నిత్యావసర వస్తువుల సరుకుల ధరలు కావచ్చు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ కావచ్చు, ఇలా మహిళలకు రక్షణ. అదే మణిపూర్లో ఎంత దయనీయ పరిస్థితి ఏర్పడ్డది. ఒక మహిళ నగ్నంగా ఊరేగిస్తే ఏం చేసిండు ప్రధానమంత్రి? వచ్చి కూర్చున్నాడా అక్కడ? అటువంటిది లేదు. కానీ ఆ అన్యాయాన్ని ఎదిరించి రాజ్యాంగాన్ని చేయబోని ఇలా ముందడుగు వేస్తున్నటువంటి రాహుల్ గాంధీని అడుగడుగున అడ్డుకుంటుండ్రంటే వాళ్ళకి ఒక్కటి
వాళ్ళకు భయం. రాహుల్ గాంధీ అంటే భయం, ఆయన వ్యక్తిత్వం అంటే భయం, ఆయన చేసే ప్రతి పని అంటే వాళ్ళకు భయం, ఆయన వేసే ప్రతి అడుగు వాళ్ళకి అధపాతాళంలో తొక్కబడతారనేటువంటి భయం. ఆ భయంతో అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు. కానీ ఏమీ భయం లేదు. వాళ్ళు ఎన్ని అడ్డంకులు సృష్టిస్తే మేమంతా రెట్టించిన బలంతో మా నాయకత్వం ముందుకు పోతా ఉంది. మేమందరం పనిచేస్తూ ఉన్నాం. అక్క రీసెంట్గా చూసుకుంటే ఎమ్మెల్సీకి సంబంధించి ఇటు బల్మూరు వెంకట్కి సీట్ ఇవ్వడం, మహేష్ కుమార్ గౌడ్కి సీట్ ఇవ్వడం. సో కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందనే ఒక టాక్ నడుస్తుంది. ఇంకోటి యూత్ కాంగ్రెస్ ఎస్పెషల్ ఎంకరేజ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సో ఈరోజు చూసుకుంటే యూత్ కాంగ్రెస్ మీటింగ్ కూడా జరిగింది అక్క. సో ఏ విధంగా పోతుంది కాంగ్రెస్ యూత్ని పట్టుకుంటుంది? ఖచ్చితంగా. ఎందుకంటే రేవంత్ అన్న ఆ రోజే చెప్పినారు, రాహుల్ గాంధీ గారు కూడా చెప్పినారు, దీది ప్రియాంక గాంధీ కూడా చెప్పినారు, ఖర్గే గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా దేశానికి పట్టుకొమ్మలు ఎవరంటే యువత. యువత పరిడవిల్లినప్పుడు ఖచ్చితంగా దేశం సమున్నత స్థాయికి ఎదుగుతుంది. దాన్ని వాళ్ళు విశ్వసించినారు కాబట్టి యువతకి సమున్నతమైనటువంటి అవకాశాలు ఇవ్వాలనుకున్నారు. మేము పార్టీ కోసం మేమందరం పనిచేస్తున్నప్పుడు కూడా మాలాంటి వాళ్ళని, ఉద్యమకారులని, యువకులని, మహిళల్ని అందరినీ కూడా ఒక మంచి సమాన ప్రాతినిధ్యం కల్పిస్తూ పార్టీ పదవులు మాకు అప్పుడు ఇచ్చినారు. అట్లనే ఇప్పుడు ప్రభుత్వంలో కూడా పదవులు ఇస్తూ ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే పార్టీ కోసము పార్టీ లైన్లో ఒక క్రమశిక్షణతో పనిచేసిన మహేష్ కుమార్ అన్న అసలు ఆయన ఎంతో ఓపికగా, ఒక సహనంగా పనిచేయడంలో కావచ్చు, పనిలో ఒక డిసిప్లిన్ కావచ్చు, ఎవరు వచ్చినా వారికి ఇచ్చే ఇంపార్టెన్స్ కావచ్చు, వారితో మాట్లాడే విధానం కావచ్చు, ఆయన నుంచి చాలా నేర్చుకోవాలి రాబోయే యువత. పార్టీలో కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఏ రకంగా అయినా కూడా ఆయన అనుసరించే విధానం కావచ్చు, ప్రతిదీ నేర్చుకోవచ్చు మహేష్ అన్నను చూసి. అటువంటి మహేష్ అన్నకి ఇవాళ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం కావచ్చు, ఒక యువకుడుగా గుర్తించి ఎన్ఎస్యుఐ ద్వారా ఆయన విద్యార్థుల పట్ల కావచ్చు, పార్టీ కోసం కావచ్చు, ఆయన పనిచేసిన ఆయన శ్రమను గుర్తించి బల్మూరి వెంకట్కి తమ్ముడికి ఆయనకి ఇవ్వడం కావచ్చు, ఇవాళ ఇవన్నీ కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ యువతని ఎంకరేజ్ చేస్తూ ఉంది. పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళని గుర్తించి హక్కున చేర్చుకుంటుంది. వాళ్ళతో పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళందరినీ, పార్టీ ఉన్నతికి, ప్రభుత్వం అధికారంలోకి రావడానికి చేసినటువంటి వాళ్ళందరినీ గుర్తించి అందరినీ కాపాడుకుంటున్నారు. రేవంత్ అన్న కావచ్చు, పైనుంచి ఏఐసీసీ పెద్దలందరూ, ఖర్గే గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గాంధీ గారు, అమ్మ సోనియమ్మ కావచ్చు, మా కేసీ వేణుగోపాల్ గారు కావచ్చు, మాకు ఇక్కడ ఇన్ఛార్జీలుగా వచ్చినటువంటి దీపాదాస్ మేడం గారు కావచ్చు, మాకు ఇవాళ రోహిత్ చౌదరి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అంటే ఒక క్రమశిక్షణతో పనిచేసినటువంటి వాళ్ళందరినీ వాళ్ళు గుర్తిస్తున్నారు. అన్నింటికి మిక్కిలి రేవంత్ అన్న ఒక పీసీసీ ప్రెసిడెంట్గా ఎప్పుడు ఒక మాట చెప్తా ఉండేది మనకు, ఒక సంవత్సరంలో మనం అధికారంలోకి వస్తున్నాము, మీరు ఈ సంవత్సరం మీ శ్రమనంతా కూడా మీ కుటుంబాల్లో, మీ ఇళ్ళల్లో చెప్పి వచ్చి మొత్తం పార్టీ కోసం పనిచేయండి, ప్రభుత్వంలోకి మనం రావాలి, వస్తేనే ఇవాళ మన తెలంగాణ బాగుపడుతుంది, లేకుంటే దొరల పాలనలో మనం సర్వనాశనం అవుతాం, తెచ్చుకున్న తెలంగాణ సర్వనాశనం అవుతుందని అప్పటి నుంచి కూడా మాకు అందరికీ మోటివేషన్ ఇచ్చిండ్రు అన్న. అప్పుడు మేము పనిచేసేటప్పుడు మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చిండ్రు, ఇప్పుడు పనిచేసినాక మమ్మల్ని గుర్తిస్తున్నారు. అది మేము చాలా సంతోషంగా ఉన్నామయ్యా. యువతని గుర్తించడంలో కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేస్తూ ఉన్నది. అందరికీ సమాన ప్రాతినిధ్యం ఇస్తుంది. యువకులకి, మహిళలకి, పెద్దలకి, చిన్నలకి అందరికీ కూడా అన్ని ప్రాతిపదికలుగా చూసుకుంటూ ముందుకు తీసుకెళ్తుంది. నిజంగా మేము మీ మీడియా ముఖంగా వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే పని చేయడం ఒక ఎత్తు అయితే గుర్తించబడడం ఇంకొక ఎత్తు. అంతగా గుర్తించడం, వారు మమ్మల్ని గుర్తిస్తున్నందుకు మేము అందరికీ కూడా చేతులు జోడించి పెద్దలందరూ కూడా నమస్తే చెప్తున్నామయ్యా మీ వేదిక తరఫున. సో విన్నారు కదా, ఇది టీపీసీసీ జనరల్ సెక్రటరీ అయిన బాలా లక్ష్మి అక్క గారు చెప్తున్న విషయం ఏంటంటే ఇటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తిస్తున్నారు. అలాగే రాహుల్ గాంధీ యాత్ర సంబంధించి చూస్తే సో ఏదైతే బీజేపీ పార్టీ ఉందో ఓన్లీ రామ్ 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 అని ముందు పెడుతున్న అటు తొక్కేస్తుంది, ఇటు ముస్లిమ్స్ కానీ దళితులను కానీ వీళ్ళందరినీ తొక్కేస్తున్న పరిస్థితి. కానీ రాహుల్ గాంధీ ప్రధాని అయినాక అలాంటి పరిస్థితి ఉండదని చెప్పడం జరుగుతుంది. ఇంకో విషయం చూసుకుంటే ఏదైతే ఇప్పుడు రీసెంట్గా కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు, సో అది కలవడం హర్షణీయం అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కలవడం కరెక్ట్ అని చెప్తున్నారు. సో వాళ్ళ నియోజకవర్గాల సమస్య వల్ల వాళ్ళు కలిసిరు, కానీ దాన్ని రాజకీయం చేయొద్దని చెప్పేసి అక్క గారు కూడా చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో రాణా ప్రతాప్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.